ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో నాగార్జున కేసును విత్డ్రా చేసుకున్నారు కదా, ఇది పరస్పర గౌరవం, మ్యూచువల్ రెస్పెక్ట్ అనుకోవచ్చా, లేదంటే ఎవరైనా ఒత్తిడి ఉందా దీని వెనక? సో ఒకటి, రాజకీయంగా ఆ రోజున్న దాని ప్రకారం కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. దీనిలో ప్రధానంగా ఎఫెక్టెడ్ పార్టీస్ ఇద్దరు. ఒకటి నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు, ప్లస్ మాజీ కుటుంబ సభ్యులు. మాజీ కుటుంబ సభ్యులు అంటే సమంత. ఇక్కడ సమంత క్యారెక్టర్ను కూడా కొండా సురేఖ దిగజార్చినట్టే కదా కదా. ఇది అంటే నాగార్జున కుటుంబ సభ్యులు, నాగార్జున మాజీ కుటుంబ సభ్యులు. రెండవది కేటీఆర్ కదా. సో ఇప్పుడు క్షమాపణ చెప్పింది ఎవరి వరకు చెప్పారు? నాగార్జున కుటుంబానికి చెప్పారు, కేటీఆర్ చెప్పలేదు. కేటీఆర్ కూడా ఇదే నాంపల్లి సివిల్ కోర్టులో ఆయన కూడా క్రిమినల్ డిఫమేషన్ వేశారు. పరువు నష్టం దావా కేసు కేటీఆర్ ఉంది. కేటీఆర్కు క్షమాపణ చెప్పలేదు. కేవలం ఇప్పుడు క్షమాపణ చెప్పింది నాగార్జునకు మాత్రమే చెప్పారు. అయితే సమంత దీనిలో దాన్ని ఖండించింది, ఆ వ్యాఖ్యల్ని ఖండించింది. కానీ సమంత ఎక్కడ కూడా సమంతకి క్షమాపణ చెప్పినట్టు అనిపించలేదు. నా ఉద్దేశంలో ఫస్ట్ కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సింది సమంత క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక ఏమంటారు, ఇప్పుడు ఆ కుటుంబంతో లేదు. ఇప్పుడు నాగ చైతన్యతో ఆమె డివోర్స్ తీసుకున్నారు. సరే, ఆయన కొత్తగా మ్యారేజ్ చేసుకున్నారు నాగ చైతన్య. సరే, సమంత మీద రకరకాల వేరే ఆమె కొత్త వ్యక్తిని, రాజ్ నిడుమూర్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు, డేటింగ్లో ఉన్నట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి. నా ఉద్దేశంలో అందరికంటే ఫస్ట్ ఆమె క్షమాపణ చెప్పాల్సింది కొండా సురేఖ సమంతకి. ఎందుకంటే ఎవరో అంటే నాగార్జున చెబితే ఆమె ఏమంటారు, డబ్బు కోసమో లేకపోతే దానికోసమో ఏదో సినిమా దాని గురించో కేటీఆర్ దగ్గరికి వెళ్ళారని చేసిన కామెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఒక ఉమెన్ అయి ఉండి ఇంకో ఉమెన్ అవమానించినట్టే కదా. సో సమంతకు కూడా క్షమాపణ చెప్పాల్సి ఉండే. ప్లస్ రెండవది నాగార్జున ఫ్యామిలీని డెఫినెట్గా కించపరిచినట్టే కదా ఆ కామెంట్స్తో. ఎందుకంటే చాలా రకరకాల రూమర్స్, రకరకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఎవరో కళ్ళతో చూసినట్టే చాలామంది చెప్తూ ఉంటారు, ఇట్లా జరుగుతుందట, వీళ్ళకి వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందట, వీళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందట అని చెప్తారు. కానీ వాటిని బహిరంగంగా మీడియా ముందు చెప్పడం అన్నది కొండా సురేఖ చేసిన తప్పు. దీనివల్ల అటు నాగార్జున ఫ్యామిలీకి ఇబ్బంది జరిగింది, కేటీఆర్ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది జరుగుతుంది. సమంతను కూడా వివాదంలోకి తీసుకొచ్చి ఇలా సమంతకు చెప్తే కనుక నాగార్జున వాళ్ళు సమంతను కేటీఆర్ దగ్గర పంపించారు అంటే ఎంత దారుణమైన రాజకీయ నేతలు వ్యక్తిగత జీవితాలపై కామెంట్ చేయడం అసలు సరైందా? అందుకనే ఆ విషయం ద్వారా కొండా సురేఖ నేర్చుకుంది ఏంటంటే, కొండా సురేఖ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేద్దామని వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఒక సంవత్సరం తర్వాత కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి కుటుంబాలకి గొడవలు వచ్చేది పరిస్థితి కదా. మన మంత్రివర్గం నుంచి ఒక దశలో బర్తరఫ్ చేస్తారనుకునే దాకా వచ్చింది కదా. సో రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి రెస్క్యూ కోసం అని పోయి రెస్క్యూ వెళ్ళాలి, పొలిటికల్ గా రాజకీయంగా విమర్శలు చేయాలి. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఏమైంది, ఇప్పుడు క్రిమినల్ డిఫమేషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకొకటి దీని వెనుక చాలా పెద్ద ఉంది. నాగార్జున ఆయన కుటుంబం మీద చేసిన వ్యాఖ్యల్ని చాలా హైకమాండ్ దాకా వెళ్ళింది, చాలా మంది తెలీదు. కాంగ్రెస్ హైకమాండ్ కు అమల, నాగార్జున భార్య అమల కంప్లైంట్ చేశారు ప్రియాంక గాంధీకి. ప్రియాంక గాంధీ గారు, ఏంటిది, మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారు? కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి గొడవలు ఉంటే ఓకే, కానీ నా భర్తని లేకపోతే నా మాజీ కోడల్ని అంటే మేము ఆ విధంగా కేటీఆర్ దగ్గరికి పంపించారు అనే విధంగా వ్యాఖ్యలు చేయడం మా కుటుంబ పరువును దిగజార్చడమేగా అని చెప్పి నిజాన్ని కూడా ఆలోచించాలి. నాగార్జునకి ఏం డబ్బులు తక్కువ? అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, లేకపోతే ఎన్ కన్వెన్షన్ సరే కూల్ చేశారు. ఈజ్ ఏ బిలియనీర్ కదా నాగార్జున, బిజినెస్ మ్యాన్, ఒక సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉన్న వ్యక్తి కదా. నాగార్జున అయినా, అన్నపూర్ణ స్టూడియోస్ అయినా, సమంత్ అయినా, కేటీఆర్ అయినా అందరూ కూడా రాజకీయపరమైన విమర్శల్ని రాజకీయంగా చేయాలి. దానిలోకి రాజకీయ నేతలకు సంబంధించిన సంబంధించిన ఇష్యూస్ వస్తే ఏం జరుగుతుంది? వ్యక్తిగత పర్సనల్ లైఫ్ అంటే ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది. అది కేటీఆర్కైనా ఉంటుంది, నాగార్జునకైనా ఉంటుంది, సమంతకైనా ఉంటుంది, కొండా సురేఖకు ఉంటుంది, కొండా సురేఖ భర్తకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో రాజకీయాలతో ఎదుర్కోవాలి. కానీ వ్యక్తిగత ఎదుర్కొంటే ఏమైంది? కొండా సురేఖ ఆ విధంగా ఆరోపణ చేసిన తర్వాత బీఆర్ఎస్ తీసుకొచ్చి సోషల్ మీడియా టీము
కొండా సురేఖ సంబంధించిన ఒక బూతుల ఆడియో రిలీజ్ చేసింది. ఆ బూతుల ఆడియోలో చాలా బూతులు తెచ్చుకుంటారు, అది అందరూ అన్అఫీషియల్గా చూశారు. సో అక్కడ కొండా సురేఖకి సంబంధించిన పరువు కూడా వాళ్ళు బీఆర్ఎస్ సోషల్ మీడియా దానికి తీసేసింది కదా. సరే కేటీఆర్ సంబంధించి రకరకాల సినీ నటులు వాళ్ళతో లింక్ పెట్టి చాలా ప్రచారం చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు. కానీ కేటీఆర్ భార్య కూడా బాధపడుతుంది కదా ఈ వ్యవహారంలో. ఆమె ఏం తప్పు చేయలేదు కదా, తన భర్త పాలిటిక్స్లో ఉన్నందుకు ఇవన్నీ చాలా బ్లేమ్స్ ఎదుర్కొంటాడని ఆమె కూడా అనుకుంటుంది కదా. మనం ఒకసారి కేటీఆర్ భార్య యాంగిల్ కూడా ఆలోచించాలి, శైలిమ గారి యాంగిల్ గురించి కూడా ఆలోచించాలి. నాగార్జున భార్య బాధపడి, అమల బాధపడి వెంటనే ప్రియాంక గాంధీ కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పుడు నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పారు ఎవరు, కొండా సురేఖ. ఇప్పుడు విత్డ్రా కాకుండా పూర్తిగా క్షమాపణ చెప్తున్నా అని పూర్తిగా చెప్పారు. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, క్షమాపణ చెప్పాల్సింది ఇక్కడ ఫస్ట్ ఇంకా నాగార్జున కుటుంబంతో పాటు, నాగార్జునతో పాటు సమంతకు క్షమాపణ చెప్పాలి, కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలి. కొండా సురేఖకి అది పనికిరాదు. ఎందుకంటే కేటీఆర్ కూడా ఇప్పుడు ఆ కేసులో కోర్టు డిఫమేషన్ ఎదుర్కొంటారు. ఎవరి కళ్ళతో చూడలేదు, జరిగింది ఏం అదని కాదు. ఇక్కడ ఏంటంటే రాజకీయ నేతలు ఇప్పుడు మీ మీద ఒకళ్ళు బాణం పర్సనల్గా వ్యక్తిగతంగా వస్తే ఇంకోళ్ళు ఇంకో విధంగా ఇస్తారు. అందుకనే రాజకీయ నేతలు వ్యక్తిగతాలకు సంబంధించి వెళ్తే పర్సనల్గా చాలామందికి చాలా రకాల నెగటివ్స్ ఉంటాయి. అవి నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ మనం చాలా వాడుతూ ఉంటాం. ప్రజలు కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదు, ఈ ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ ఎవరికి లేవన్న విధంగా అయిపోయింది. కానీ రాజకీయాలకు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడితే బెటర్, వ్యక్తిగతం మాట్లాడుకుంటే చాలా బెటర్. సో ఇప్పుడు దీని వెనక తెర వెనక ఏం జరిగింది, ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిందనుకుంటా ఆమె కామెంట్ చేసి.